హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ, రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా. సో ఇక్కడ ఫస్ట్ నేను నిఫ్టీ పెట్టుకుంటాను. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో ఇవాళ నిఫ్టీ వచ్చేసి 100 పాయింట్స్ బిలోలో క్లోజ్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఆల్మోస్ట్ 383, అంటే ఆల్మోస్ట్ 400 దగ్గర మార్కెట్ ఫాల్ అయింది. అండ్ ఫిన్ నిఫ్టీ కూడా 150 పాయింట్స్ నెగిటివ్ ఉంది, క్లోజ్ అయింది. అండ్ మిడ్ క్యాప్ ఒకటి స్లైట్లీ పాజిటివ్లో క్లోజ్ అయింది అండ్ సెన్సెక్స్ 440 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. సో ఫస్ట్ నిఫ్టీ నుంచి చూసుకుందాం. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ ఇది. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ని చూస్తే ఇక్కడ మనకు ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ చేసి కనిపిస్తుంది. సో ఈ ప్యాటర్న్ వచ్చేసి ఆల్వేస్ అప్ ట్రెండ్లో మార్కెట్లో ఫామ్ అయ్యే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో ఇక్కడ మనకి అప్ ట్రెండ్లోనే మార్కెట్లో ఇది ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. సో దీని ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు. సో ఎప్పుడైతే అప్ ట్రెండ్లో ఇలాంటి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుందో, సో మార్కెట్లో దీని లో బ్రేక్ అయిందనుకోండి, సో ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టు. సో లో అంటే రేపు మార్కెట్ కనుక ఈ లో బ్రేక్ చేసింది అనుకోండి, ఇవాళ డే లో కనుక బ్రేక్ అయితే మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు అండ్ 19,500 to 19,400 లెవెల్ వరకు రావచ్చు. అండ్ ప్రీవియస్ డే మార్కెట్లో ఏదైతే క్యాండిల్ ఉందో దాని కంప్లీట్ బాడీ మొత్తం కూడా ఆక్యుపై చేసింది. సో ఇక్కడ సెల్లర్స్ అనేటివి ఎక్కువ స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి క్లియర్లీ మనకు కనిపిస్తుంది. సో దానికన్నా ముందు రోజు చూసినా సరే మార్కెట్లో దాని క్యాండిల్ బాడీ మొత్తం కూడా దాని లోపలనే మార్కెట్లో క్లోజ్ అయింది. ఇదే క్యాండిల్ లోపల మార్కెట్లో క్లోజ్ అయింది అండ్ ఇక్కడ మనం చూస్తే దాని కిందనే క్లోజ్ అయింది, ఈ క్యాండిల్ బాడీ కిందనే క్లోజ్ అయింది. అంటే ఏదైతే 2-3 డేస్ నుంచి మార్కెట్ ఉందో ఆ 2-3 డేస్ నుంచి మార్కెట్ ఉన్న క్యాండిల్ కింద మార్కెట్లో క్లోజ్ అయింది. కాబట్టి ఈ సెల్లింగ్ ప్రెషర్ అనేది క్లియర్లీ కనిపిస్తుంది మార్కెట్లో. అండ్ అప్ సైడ్లో మనకి 20,000 రెసిస్టెన్స్ అండ్ 19,800 లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్ ఏర్పడ్డది. సో దీని పైకి వెళ్తేనే మార్కెట్లో ఫర్దర్ అప్ సైడ్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ ఇక్కడ మనం ప్యాటర్న్ చూసుకున్నా సరే మనకి ఇక్కడ నుంచి ప్యాటర్న్ చూసుకున్న మార్కెట్ అనేది ఎం ప్యాటర్న్ ఫామ్ చేసింది. సో లైన్ చార్ట్ పెట్టి కూడా చూపిస్తాను నేను, సో దట్ మీకు క్లియర్లీ ఐడియా వస్తుంది. సో ఇక్కడ నేను లైన్ చార్ట్ పెట్టుకుంటాను. సో ఇక్కడ చూడండి ప్యాటర్న్ మనకి ఎలా కనిపిస్తుంది, ఇక్కడ ఒక టాప్ తయారు చేసింది, ఇక్కడ ఒక టాప్ తయారు చేసింది. సో మార్కెట్ అనేది కొద్దిగా రివర్సల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో కన్ఫర్మేషన్ ఆల్రెడీ మార్కెట్ అనేది ఇచ్చింది. సో ఇక్కడ రేపు ఇంకా లో బ్రేక్ చేసింది అనుకోండి, ఏదైతే క్యాండిల్ ఉందో క్యాండిల్ లో బ్రేక్ చేస్తే ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు, అప్ టు మనకి సపోర్ట్ లెవెల్ వరకు రావచ్చు, అరౌండ్ 19,500 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఆన్ మార్కెట్ 19,600 సపోర్ట్ అండ్ 19,500 లెవెల్ వరకు రావచ్చు. ఒకవేళ ఇక్కడ మార్కెట్లో సపోర్ట్ తీసుకోకుంటే కనుక ఈ రేంజ్లో మార్కెట్ అవుతుందో ఈ రేంజ్లో సపోర్ట్ తీసుకోకుంటే ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు, లేదా మార్కెట్ ఈ రేంజ్ నుంచి ఏదైతే సపోర్ట్ ఉందో ఈ రేంజ్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కన్సాలిడేషన్ జరిగి టర్న్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇలా ప్యాటర్న్ ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్లో. సో ఇంట్రాడే టైమింగ్స్ మనం 15 మినిట్స్లో లేటర్ చూసుకుందాం. సో ఇది మనకి నిఫ్టీలో. సో నిఫ్టీ వచ్చేసి ఒక నెగిటివ్ సైన్ అనేది మనకు కనిపిస్తుంది. సో రేపు మార్కెట్ అనేది ఒకవేళ లో బ్రేక్ చేస్తే ఫర్దర్ డౌన్ సైడ్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అదే బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ కేసు. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇది బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ చేసి కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా మనం 2 క్యాండిల్స్ చూస్తే బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్నే. సో సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది, అప్ ట్రెండ్లో మార్కెట్లో ఫామ్ అయిన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. అండ్ ఇక్కడ చూడండి కంటిన్యూస్లీ ఏదైతే 3 to 4 డేస్ నుంచి అయితే మార్కెట్ ఉందో సో దాన్ని మొత్తం కూడా మార్కెట్ ఈ క్యాండిల్ ఒకటి ఆక్యుపై చేసింది. సో స్ట్రాంగ్ సెల్లింగ్ మనకు కనిపిస్తుంది. అండ్ క్లోజింగ్ వచ్చేసి మార్కెట్ దీని కిందనే చేసింది. ఏదైతే క్యాండిల్ ఎస్టర్డే మార్కెట్లో ఓపెనింగ్ అండ్ హై అండ్ లో ఉందో క్లోజింగ్ కూడా మార్కెట్ అనేది దాని కిందనే చేసింది. కాబట్టి స్ట్రాంగ్ సెల్లింగ్ మనం అనుకోవచ్చు. అండ్ రేపు మార్కెట్ ఇవాళ డే లో బ్రేక్ చేసింది అనుకోండి, సో ఫర్దర్ అప్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 45,600 మార్కెట్ బ్రేక్ చేసింది అనుకోండి, డౌన్ సైడ్ మార్కెట్ రావచ్చు, అప్ టు 45,400 అండ్ 45,200 లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా మార్కెట్లో ఒక సపోర్ట్ ఉంది, ఈ లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ ఉంది, అరౌండ్ 45,400 లెవెల్ దగ్గర
దగ్గర సపోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ మార్కెట్ కొద్దిగా టైం పాస్ చేయవచ్చు. అండ్ ఈ లెవెల్ కనుక టైం పాస్ చేసి మార్కెట్ బ్రేక్ చేసింది అనుకోండి, సో ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లేకపోతే మార్కెట్ అనేది ఈ లెవెల్ దగ్గర మార్కెట్ సైడ్ వేస్ ఉండి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది అనుకోండి, సో అప్పుడు మళ్ళీ అప్ సైడ్లో వెళ్ళొచ్చు. సో అప్ సైడ్ వెళ్ళాలంటే అట్లీస్ట్ మార్కెట్ ఈ క్యాండిల్ అవుతుందో ఈ క్యాండిల్ హై బ్రేక్ చేయాలి. సో ఈ క్యాండిల్ హై బ్రేక్ చేసినప్పుడు మాత్రమే మనం అప్ సైడ్లో ఇంకా మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ క్యాండిల్ హై బ్రేక్ అయ్యేంత వరకు మార్కెట్ అనేది ఇదర్ సైడ్ వేస్ అని ఉండొచ్చు, లేదా మార్కెట్లో సెల్లింగ్ కంటిన్యూషన్ అన్న అవ్వచ్చు. సో ఈ లెవెల్ పైనకి వెళ్ళే వరకు మీరు పొజిషనల్లీ దీంట్లో బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ ఉండకండి. అండ్ ఈవెన్ నిఫ్టీలో కూడా అంతే. ఆ లెవెల్స్ ఏదైతే హై ఉందో ఈ లెవెల్స్ హై పైనకి వెళ్ళే వరకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బోత్ ఆర్ సెల్లింగ్ ప్రెషర్లోనే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఐదర్ సైడ్ వేస్ ఆర్ సెల్లింగ్. సో ఇక్కడ అప్ సైడ్లో వెళ్ళాలంటే ఏదైతే ఇవాళ డే హై ఉందో నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలోని బ్రేక్ అవ్వాలి అప్ సైడ్లో. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ ఇండికేషన్ ఏంటంటే ఇవాళ డే లో బ్రేక్ అయిందనుకోండి, సో డౌన్ సైడ్ రావచ్చు మార్కెట్ అప్ టు ఏదైతే మనకి సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయో 45,400 అండ్ 45,200 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనకి క్లియర్లీ మార్కెట్ కనిపిస్తుంది డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు. సో రేపు ఫర్దర్ మార్కెట్ అనేది లో బ్రేక్ చేస్తే మనకు ఒక ఆపర్చునిటీ డౌన్ సైడ్లో ప్లాన్ చేయడానికి బ్యాంక్ నిఫ్టీలో కూడా. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ చూపిస్తాను అండ్ సెన్సెక్స్ చూసుకుందాం దాని తర్వాత. సో ఇక్కడ ఫిన్ నిఫ్టీ కూడా సిమిలర్ చార్ట్ ప్యాటర్న్. ఫిన్ నిఫ్టీ కూడా ఏదైతే బ్యాంక్ నిఫ్టీ ఉందో సేమ్ చార్ట్ మనకి ఏదైతే కనిపిస్తుంది, ఇక్కడ కూడా బెరిష్ ఎంగల్ఫింగ్ కంటిన్యూస్లీ 4 days ఉన్న క్యాండిల్ అంతా కూడా ఆక్యుపై చేస్తుంది. సో సెల్లర్స్ ఆర్ స్ట్రాంగ్ ఉన్నట్టు క్లియర్లీ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా అంతే, ఏదైతే లో బ్రేక్ చేసిందో ఇవాళ డే లో బ్రేక్ చేస్తుందో మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్ అప్ టు 20,300 అండ్ 20,200 వరకు మార్కెట్ రావచ్చు. అండ్ అప్ సైడ్లో ఏదైతే ఈ హై ఉందో ఈక్వల్ హై ఉందో కంప్లీట్లీ ఈ హై ఉందో ఈ హై పైకి వెళ్తేనే మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడే మీరు సిఈలో ప్లాన్ చేయవచ్చు. ఈ క్యాండిల్ ఏదైతే హై ఉందో ఆ క్యాండిల్ హై బ్రేక్ అవ్వాలి మనం మార్కెట్లో ఇంకా అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయాలంటే. ఇది వెరీ క్లియర్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ. ఓకే, అండ్ సెన్సెక్స్కి వెళ్దాం. సో రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. సో ఇక్కడ మనం సెన్సెక్స్ చూసుకుంటే మనకి 3 days క్యాండిల్స్ చూడండి. మనం 3 days ప్రీవియస్ మనం అనాలిసిస్ చేస్తే మార్కెట్ అనేది ఇక్కడ 3 days నుంచి కూడా మార్కెట్ అనేది ఇక్కడ నుంచి చూసామనుకోండి హయ్యర్ హైస్ చేస్తూ ఉండే. అండ్ సడన్లీ మార్కెట్ అనేది ఒకటి లో క్రియేట్ చేసింది, సెకండ్ లో క్రియేట్ చేసింది. సో మార్కెట్ అనేది ప్యాటర్న్ చేంజ్ చేసింది, ఇక్కడ క్లియర్లీ మనకు కనిపిస్తుంది. అండ్ మార్కెట్ రేపు లో బ్రేక్ చేసింది అనుకోండి మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు అప్ టు మార్కెట్ ఈ కన్సాలిడేషన్ జరిగిన ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ వచ్చేసి 65,500 లెవెల్ అనేది మార్కెట్లో సపోర్ట్ ఉంది. అండ్ అప్ సైడ్లో ఏదైతే క్యాండిల్ హై ఉందో ఇది 67,000 లెవెల్ అనేది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఈ మధ్యలో మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ 65,500 బ్రేక్ అయింది అనుకోండి అప్పుడు ఫర్దర్ ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా అంతే, సిమిలర్ మార్కెట్ అనేది ఆల్మోస్ట్ మార్కెట్లో సెల్లింగ్ ప్రెజరే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కన్సాలిడేషన్ జరిగిన ప్లేస్ దగ్గరికి మార్కెట్ రావచ్చు. అండ్ వచ్చిన తర్వాత మార్కెట్ ఇక్కడ సైడ్ వేస్ ఉండి ఒకవేళ ఇక్కడ మార్కెట్ సస్టైన్ అవ్వకుంటే మార్కెట్లో ఇక్కడ నుంచి బయర్స్ అప్ సైడ్ తీసుకెళ్లకుంటే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, సో డౌన్ సైడ్ మార్కెట్ అప్ టు మళ్ళీ 63,500 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మార్కెట్లో సపోర్ట్ ఉంది, కన్సాలిడేషన్ ప్లేస్లో సపోర్ట్ ఉంది. సపోర్ట్ లెవెల్ 65,500 అండ్ అప్ సైడ్లో 67,000 లెవెల్ అనేది ఉంది. ఇక్కడ కూడా మనకి సెల్లింగ్ ప్రెజరే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా మార్కెట్ అనేది లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఇది కూడా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ అనేది అర్థమైపోయింది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఈవెన్ సెన్సెక్స్లో. సో మనం 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఇంట్రాడే టైమింగ్స్ చూపిస్తాను నేను. సో ఇంట్రాడే టైమింగ్స్ పెట్టుకుందాం మనం 15 minutes టైం. సో ఫస్ట్ నిఫ్టీ నుంచే పెట్టుకుంటాను. సో నిఫ్టీ నుంచి చూసుకుందాం. సో ఇక్కడ నేను లైన్స్ ఎనేబుల్ చేసుకుంటాను. సో ఇవాళ మార్కెట్ ఓపెన్ అవ్వడం మాత్రం గ్యాప్ అప్ ఓపెన్ అయింది నిఫ్టీలో. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అనేది అప్ సైడ్లో ఈ లెవెల్స్లో మార్కెట్ సస్టైన్డ్ అవ్వలేదు. సో ఇక్కడ మనకి రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది, డోజీ క్యాండిల్. సో ఇలాంటి రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసినప్పుడు ఫస్ట్ మీ మైండ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి క్యాండిల్స్లో బయ్యర్స్ అండ్ సెల్లర్స్ అనే వాళ్ళు ఈక్వల్గా ఉంటారు ఈ ప్లేస్లో. సో అందుకోసమే డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇద్దరు కూడా ఈక్వల్గా ఫైట్ చేస్తున్నారని చెప్పి దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి ఈ హైని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది, బట్ మార్కెట్ బ్రేక్ అవ్వలేదు. అండ్ ఇక్కడ మనకు ఒక షాడో కనిపిస్తుంది అప్ సైడ్లో, ఏంటంటే మార్కెట్లో సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారని చెప్పి. నెక్స్ట్ క్యాండిల్ మనం చూసినట్టయితే రిజెక్ట్ చేసి మార్కెట్ అనేది 915 క్యాండిల్ ఏదైతే డోజీ క్యాండిల్ ఉందో దాన్ని బ్రేక్ చేసింది. సో క్లియర్ ఇండికేషన్ మార్కెట్ ఫర్దర్
ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు అని చెప్పి మళ్ళీ మార్కెట్లో ఒక దోజీ క్యాండిల్, దాని తర్వాత ఒక షూటింగ్ స్టార్ ఫామ్ చేసింది. ఇది ఒక రెసిస్టెన్స్ అయిపోయింది అప్పుడు, ఎందుకంటే ఈక్వల్లీ మార్కెట్ చూసామనుకోండి ఇక్కడ ఒక లైన్ డ్రా అవుతుంది అండ్ ఇక్కడ 915 క్యాండిల్ లో కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఆ పాయింట్ నుంచి రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చేసింది అండ్ డౌన్ సైడ్లో ఇక్కడ నుంచి కూడా ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది అండ్ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయింది అండ్ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చింది. అండ్ డౌన్ సైడ్ వచ్చిన తర్వాత మార్కెట్ అనేది ఒక సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ ఉన్నాయి సపోర్ట్ లెవెల్స్ అంటే 19,700 ఒక సపోర్ట్ లెవెల్, 19,700 లెవెల్ కూడా బ్రేక్ చేసింది. ఇక్కడ నుంచి మార్కెట్ నిన్న బ్రేక్అవుట్ అయింది, ఇది ఒక సపోర్ట్ లెవెల్ అండ్ ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అయింది. అండ్ డౌన్ సైడ్ మా 19,600 ఈ లో కూడా మార్కెట్లో స్వింగ్ టెస్ట్ చేసి బ్రేక్ చేసింది అండ్ లాస్ట్ మూమెంట్లో మనకి షార్ట్ కవరింగ్ వచ్చింది అప్ సైడ్లో. సో రేపు మార్కెట్ సస్టైన్ అవుతుందా అంటే, ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే ఇలా మార్కెట్ అనేది ప్రైస్ యాక్షన్ ఇక్కడ సైడ్ వేస్ ఉండి అప్ సైడ్లో బ్రేక్అవుట్ అవ్వాలి, అప్పుడే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అట్లీస్ట్ మార్కెట్ అనేది 19,750 19,700 మధ్యలో మార్కెట్ స్టేబుల్గా ఉండి అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయితే అప్పుడు మనం సిఈ సైడ్ ప్లాన్ చేయవచ్చు. లేదా మార్కెట్ అనేది ఇంకొక సినారియో ఏంటంటే, మార్కెట్ అనేది ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ లెవెల్ నుంచి రిజెక్ట్ చేస్తే అండ్ మార్కెట్ ఇలా ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది డౌన్ సైడ్లో అండ్ 19,600 బిలో మార్కెట్ లో బ్రేక్ చేసింది అనుకోండి, అగైన్ మనం పిఈ సైడ్ ప్లాన్ చేయవచ్చు. డౌన్ సైడ్ 19,500 లెవెల్ వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఈ లెవెల్లో కూడా మార్కెట్లో మనకి పిఈ సైడ్ ప్లాన్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ అనేది ప్రీవియస్లీ మార్కెట్ అనేది డౌన్ సైడ్లో ఉంది, కొద్దిగా మార్కెట్ పుల్ బ్యాక్ వచ్చింది అండ్ ఈ లెవెల్ దగ్గర మనకు ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది మళ్ళీ పిఈ సైడ్ ప్లాన్ చేయడానికి. 19,700 బిలో మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తుంటే కనుక ఎలా తెలుస్తుందంటే, ఒక పిన్ బార్ క్యాండిల్ అన్న రిజెక్షన్ క్యాండిల్ అన్న ఫామ్ చేసింది అనుకోండి, సో బేరిష్ క్యాండిల్ ఏదైనా ఫామ్ చేసింది అనుకోండి, లైక్ షూటింగ్ స్టార్ కానీ అలాంటి క్యాండిల్ ఫామ్ చేస్తే మార్కెట్లో డౌన్ సైడ్ మనం ఇక్కడ నుంచి ప్లాన్ చేయొచ్చు అండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు లో వరకు అండ్ ఇక్కడ టార్గెట్ అండ్ ఇది కూడా బ్రేక్ అయింది అనుకోండి అండ్ డౌన్ సైడ్ 19,500 వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి ప్యాటర్న్ అనేది ఫామ్ చేయాలి మనకి ప్రైస్ యాక్షన్లో. ఇది మనకి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా పెట్టుకుంటాను. బ్యాంక్ నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్. సో బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ చూసినాం అనుకోండి, సో ఫస్ట్ ట్రేడ్ అనేది మార్నింగ్ మనకి నిఫ్టీలో సైన్ వచ్చింది, దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీలో మనకి సైన్ కనిపించింది. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీ మార్కెట్లో మనం క్లియర్లీ చూసామనుకోండి, ఇది కూడా ఒక మార్కెట్లో రివర్సల్ క్యాండిల్స్ కనిపించాయి అండ్ 915 క్యాండిల్ హై అండ్ లో మధ్యలోనే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ బ్రేక్ చేసింది. క్లియర్లీ మార్కెట్ అనేది రివర్స్ ఎన్ టైప్ ప్యాటర్న్ ఫామ్ చేసింది అండ్ 915 క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో, సో డౌన్ సైడ్ ఇక్కడ కూడా మార్కెట్లో సపోర్ట్ అనేది బ్రేక్ అయింది అండ్ డౌన్ సైడ్లో ట్రెండ్ లైన్ ఉంది, ఇది కూడా బ్రేక్ అయింది అండ్ డౌన్ సైడ్ ఫర్దర్ వచ్చింది అండ్ ఇక్కడ మార్కెట్లో సపోర్ట్ ఉంది. ఈవెన్ ఇక్కడ మార్కెట్లో సపోర్ట్ లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి కూడా ట్రై చేసింది. ఇక్కడ 3 క్యాండిల్స్ చూడండి, దోజీ క్యాండిల్స్ మనకు క్లియర్లీ కనిపిస్తాయి. మార్కెట్ అనేది ఇక్కడ రివర్సల్ క్యాండిల్స్ ఫామ్ చేసిందంటే ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది అండ్ దాని తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. బట్ ఈ బ్రేక్అవుట్ కూడా ఫేక్ బ్రేక్అవుట్ అయింది. లాస్ట్ మూమెంట్లో మనం చూసినట్టయితే షార్ట్ కవరింగ్ జరిగింది. సో షార్ట్ కవరింగ్ మోస్ట్లీ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేశాను నేను, బట్ ఇక్కడ కాకుండా కొద్దిగా ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చి మార్కెట్ అప్ సైడ్లో వచ్చింది. ఫేక్ బ్రేక్అవుట్ అంటే ఇక్కడ ఎవరైతే స్టాప్ లాసెస్ పెట్టున్నాయో ఈ స్టాప్ లాసెస్ అన్నీ కూడా హంట్ చేసి మార్కెట్ అప్ సైడ్ వచ్చింది. సో రేపు మార్కెట్ కనుక ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫామ్ చేసింది అనుకోండి, సపోర్ట్ లెవెల్ దగ్గర అట్లీస్ట్ మార్కెట్ ఇక్కడ సస్టైన్డ్ అయ్యి అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయితే అట్లీస్ట్ మార్కెట్ 45,850 ఆర్ 45,800 పైన సస్టైన్డ్ అయింది అనుకోండి, అప్పుడు మీరు సిఈ సైడ్ ప్లాన్ చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీలో డౌన్ సైడ్ 45,600 బిలో మార్కెట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం పిఈ సైడ్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో ఇక్కడ మార్కెట్ అనేది ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది, ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుందా లేదా అనేది రేపు చూడండి. సో అట్లీస్ట్ 45,800 45,850 పైన ఉంటే మార్కెట్ అనేది అప్ సైడ్లో ప్లాన్ చేయవచ్చు అండ్ డౌన్ సైడ్లో అట్లీస్ట్ మార్కెట్ అనేది 45,600 బిలో వస్తే ఇక్కడ మనం పిఈ సైడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ ఇంకొక సినారియో కూడా మార్కెట్ ఇక్కడ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్ వచ్చింది అండ్ ఇక్కడ లాస్ట్ మూమెంట్లో అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ అప్ సైడ్ వెళ్ళిన తర్వాత ఈ లెవెల్ దగ్గర మార్కెట్లో మళ్ళీ బయర్స్ని ట్రాప్ చేసి డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో సిమిలర్ కేస్ మార్కెట్ ఈ లెవెల్ దగ్గర సస్టైన్ అవుతుందా అంటే మార్కెట్ అనేది ఇక్కడ ఏదైనా రిజెక్షన్ క్యాండిల్స్ ఫామ్ చేస్తున్నా అనేది చూడండి. ఒకవేళ రిజెక్షన్ క్యాండిల్స్ ఫామ్ చేస్తుంది అనుకోండి, సో మళ్ళీ ఇక్కడ కూడా మనకు పిఈ సైడ్ ఆపర్చునిటీ అనేది దొరుకుతుంది సెల్ అండ్ రైస్ మార్కెట్ లెక్క. సో ఇవాళ మార్కెట్ అంతా డౌన్ సైడ్ ఉండే, రేపు కొద్దిగా మార్కెట్ పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ అగైన్ అక్కడ నుంచి కూడా సెల్లింగ్ రావచ్చు. సో అలాంటి ప్యాటర్న్ కూడా ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మార్కెట్ అనేది 45,850 45,900 లెవెల్ దగ్గర మార్కెట్ ఒకవేళ రిజెక్ట్ చేస్తుంది అనుకోండి, ఇక్కడ కూడా మనకు ఒక పిఈ సైడ్ ప్లాన్ చేసే ఛాన్సెస్ కూడా దొరుకుతాయి అండ్ డౌన్ సైడ్ టార్గెట్ వచ్చేసి ఈ
ఏదైతే లో ఉందో 45,600 అక్కడ వరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇది బ్రేక్ అయిందనుకోండి, దీన్ని ట్రైల్ చేస్తూ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇది వెరీ క్లియర్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అయితే మీకు అర్థమైపోయింది. సిమిలర్ ఫిన్ నిఫ్టీ కూడా. సో ఫిన్ నిఫ్టీ కూడా మనం చూసినట్టయితే సిమిలర్ అనాలిసిస్ ఏదైతే బ్యాంక్ నిఫ్టీకి ఫాలో అయ్యారో అదే ఫిన్ నిఫ్టీకి కూడా ఫాలో అవ్వండి. ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, అట్లీస్ట్ 20,500 పైన పోతే అప్పుడు సీ సెట్ ప్లాన్ చేయవచ్చు. ఆర్ఎల్స్ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి పైకి వెళ్ళి ఇక్కడ నుంచి ఏదైనా రిజెక్షన్ క్యాండిల్స్ వస్తున్నాయి అనుకోండి, అక్కడ కూడా పీఈ సెట్ ప్లాన్ చేసి డౌన్ సైడ్ ఏదైతే 20,300 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. అండ్ 20,300 బ్రేక్ అయిందనుకో ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ మూడు కూడా నెగిటివ్గానే ఉన్నాయి. ఈవెన్ సెన్సెక్స్ కూడా నెగిటివ్గానే ఉన్నాయి. ఫస్ట్ ట్రేడ్ ప్లాన్ చేసేటప్పుడు ఆ లెవెల్స్ దగ్గర మార్కెట్ రిజెక్ట్ చేస్తుందా లేదా చూడండి. ఒకవేళ రిజెక్ట్ చేయకుంటే మార్కెట్ సస్టైన్ అవుతుంది అనుకోండి, సపోర్ట్స్ లెవెల్ దగ్గర బై చేయడానికి చూడండి అండ్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర సెల్ చేయడానికి చూడండి. సో సింపుల్ లాజిక్ ఇది. సో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను మార్నింగ్ షార్ట్ వీడియోలో కూడా. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్లో రిజెక్ట్ చేసినప్పుడు ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్. ఇక్కడ నుంచి మనం కాల్ సైడ్ బై చేసామనుకోండి, ఇక్కడ మనకి స్టాప్ లాస్ హంట్ అవుతుంది. ఇదే మనకి ఇక్కడ రివర్స్లో రెసిస్టెన్స్ దగ్గర మనం సెల్ చేసామనుకోండి, డౌన్ సైడ్లో మార్కెట్ మంచి టార్గెట్ దొరుకుతుంది. సో సపోర్ట్స్ లెవెల్ దగ్గర మనము సిఈ సైడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి అండ్ రెసిస్టెన్స్ దగ్గర మనం పీఈ సైడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. ఇది మనం క్లియర్గా మీకు అర్థమవుతుంది. సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చి మీరు సెల్ చేస్తా అంటే అది మీ స్టాప్ లాస్ తీసుకుంటుంది. రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరకు వచ్చి మీరు బై చేస్తా అనుకోండి, అది మీ స్టాప్ లాస్ తీసుకుంటుంది. సో ఇక్కడ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ మూడు కూడా బేరిష్గా ఉన్నాయి. అండ్ ఈవెన్ సెన్సెక్స్కి వెళ్ళినా కూడా సెన్సెక్స్ చార్ట్ పెట్టుకుందాం 15 minutes టైం ఫ్రేమ్. అండ్ సెన్సెక్స్లో కూడా మనం చూసామనుకోండి, అండ్ సెన్సెక్స్ మనం చూస్తే సెన్సెక్స్ కూడా మనకి నెగిటివ్ కనిపిస్తుంది. సో ఓవరాల్ పిక్చర్ చూపిస్తాను సెన్సెక్స్ది. సో క్లియర్గా మీకు ఐడియా వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి సెన్సెక్స్ మార్కెట్ ఇక్కడ అప్ సైడ్ వెళ్ళింది అండ్ అప్ సైడ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్అవుట్ ఉంది 67,600 లెవెల్. దాని తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్. దాని తర్వాత ఇక్కడ ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ బిలో బ్రేక్ డౌన్ అయింది. మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఏదైతే ఈ పాయింట్ ఉందో ఇది ఒక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఓవరాల్గా మార్కెట్ అగైన్ ఇదే లెవెల్ను టెస్ట్ చేసింది, డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ అగైన్ ఫాలో అయింది అలా. సో క్లియర్లీ ప్యాటర్న్ ఏం కనిపిస్తుంది, లోవర్ హై అండ్ లోవర్ లో కనిపిస్తుంది. ఈవెన్ అప్ సైడ్లో మార్కెట్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తుందో అప్పుడు మార్కెట్ ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి కూడా మళ్ళీ మార్కెట్ అనేది ఈ జోన్ దగ్గర 66,600 కానీ 66,500 లెవెల్ దగ్గర మార్కెట్ వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళాలనుకోండి, అట్లీస్ట్ ఈ లెవెల్ పైన 66,968 ఆర్ 67,100 ఆర్ 170 పైన మార్కెట్ వెళ్ళింది అనుకోండి, అప్పుడు మనం అప్ సైడ్లో వెళ్ళే ఛాన్సెస్ మనం అనుకోవచ్చు. అప్పటి వరకు సిఈ సైడ్లో ప్లాన్ చేయకండి, సెల్ ఆన్ రైస్ మార్కెట్ ఉంది. సో లో బ్రేక్ చేస్తేనైతే క్లియర్లీ మార్కెట్ 66,000 సపోర్ట్ బ్రేక్ చేసింది అనుకోండి, డౌన్ సైడ్ ఫర్దర్ రావచ్చు 65,800 ఆర్ 65,800 బిలో కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అన్నీ కూడా బేరిష్ కనిపిస్తున్నాయి యాజ్ ఆఫ్ నో డైలీ టైం ఫ్రేమ్. సో ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. క్లియర్గా మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఆప్షన్ చైన్ డేటా అయితే అంత రిలవెంట్గా ఉండదు, ఇవాళ ఎక్స్పైరీ అయింది కాబట్టి స్టిల్ అయినా చూసుకుందాం. సో లాస్ట్లో మీకు సెన్సెక్స్ ఆప్షన్ చైన్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూడండి నిఫ్టీ. సో నిఫ్టీ వచ్చేసి మనకి 19,600 లెవెల్ దగ్గర మనకి సపోర్ట్ కనిపిస్తుంది అండ్ అప్ సైడ్లో మనం చూసినట్టయితే 19,800 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూస్తే 45,500 లెవెల్ దగ్గర మనకి సపోర్ట్ కనిపిస్తుంది అండ్ 46,000 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ అయితే మీకు బీఎస్సీ వెబ్సైట్ పైన సెన్సెక్స్ది ఆప్షన్ చైన్ దొరుకుతుంది, బట్ అంత రిలవెంట్గా ఉండదు. ఈవెన్ జెరోదాలో ఆప్షన్ చైన్ దొరకదు మీకు సెన్సెక్స్ది, ఓన్లీ అప్ స్టాక్స్లో మాత్రమే దొరుకుతుంది. ఒకవేళ మీకు అప్ స్టాక్స్ అకౌంట్ లేకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి వెళ్ళి జాయిన్ అవ్వండి. సో మాకు కూడా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. అండ్ అప్ స్టాక్స్ చాలా మంచి బ్రోకర్ అండి, దీంట్లో అన్నీ మీకు దొరుకుతాయి. ఈవెన్ మనకి ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ దొరుకుతాయి అండ్ అదేవిధంగా ఏదైతే మనకి స్ట్రాటజీ మోడ్స్ ఉంటాయి, అంటే మనం ఏదైనా బుల్ కాల్ స్ప్రెడ్ కానీ బియర్ పుట్ స్ప్రెడ్ కానీ ఏదైనా స్ట్రాటజీస్ కూడా ఇక్కడ వేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మంచి ఆప్షన్ చైన్ డేటా కూడా ఉంటుంది. అండ్ ఆప్షన్ చైన్ డేటా కూడా మనము క్లియర్లీ వేరే వెబ్సైట్ మీదకి వెళ్ళకుండా ఇక్కడనే మనం చూసుకోవచ్చు. ఈవెన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే రీసెంట్లీ మనం సెన్సెక్స్ కూడా దీంట్లో ఆప్షన్ చైన్ అండ్ సెన్సెక్స్ కూడా ఎనేబుల్ చేశారు. సెన్సెక్స్ కూడా ఇక్కడ నుంచి ట్రేడ్ చేయవచ్చు అండ్ సెన్సెక్స్ ఆప్షన్ చైన్ కూడా మనం ఇక్కడ నుంచి చూడవచ్చు. అండ్ 66,500 లెవెల్ దగ్గర మనకి సెన్సెక్స్లో రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు 66,500
66,500 లెవెల్ దగ్గర 66,780 అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం చూసినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ మంచి ఓఐ అనేది క్లియర్లీ కాల్ రైటింగ్ ఎక్కువ కనిపిస్తుంది, అంటే రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసి 66,000 లెవెల్ అనేది సపోర్ట్ కనిపిస్తుంది సెన్సెక్స్లో. ఇది మనకి ఇంటర్ప్రిటేషన్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఓపెన్ ఇంట్రెస్ట్ మనం చూడొచ్చు, ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ చూడొచ్చు. సో ఇంట్రాడేలో ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ మనం చూడాలి. సో ఇక్కడ మనకి బార్స్ రూపంలో కూడా క్లియర్లీ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ బార్స్ రూపంలో మనకు క్లియర్గా కనిపిస్తుంది, అంటే మార్కెట్లో ఎంతవరకు కాల్ రైటర్స్ ఉన్నారు, పుట్ రైటర్స్ ఉన్నారో కూడా ఈజీగా మనం ఐడెంటిఫై అనేది చేసుకోవచ్చు. సో ఆప్షన్ చైన్ చూసి, అండ్ ఇది అప్ స్టాక్స్లో ఉంది, అప్ స్టాక్స్ వెళ్ళి మీకు లేకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది, అక్కడి నుంచి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా జాయిన్ అవ్వండి. సో గ్లోబల్ మార్కెట్స్ మిస్ అయ్యాయి, గ్లోబల్ మార్కెట్స్ పెట్టుకుందాం. మనీ కంట్రోల్ పెట్టుకుందాం. మనీ కంట్రోల్ పైన చూసుకుంటే డౌ జోన్స్ వచ్చేసి పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది, S&P 500 పాజిటివ్ ఉంది, నాస్డాక్ కూడా పాజిటివ్ ఉంది, అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా మనం చూసినట్టయితే పాజిటివ్ ఉంది. గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది, అండ్ నెగిటివ్ అంటే 100 పాయింట్స్ పైన మనకి నెగిటివ్ చూపిస్తుంది గిఫ్ట్ నిఫ్టీ. సో క్లోజింగ్ ఇంపార్టెంట్ మనకి. ఒకవేళ క్లోజింగ్ కూడా నెగిటివ్గానే ఉందనుకోండి, రేపు కూడా సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూషన్ అవుతుంది అంటే మనకి లెవెల్స్ అవుతున్నాయో ఆ లెవెల్స్ని డ్రా చేసుకోండి, పాజ్ చేయండి, వీడియోని పాజ్ చేసి లెవెల్స్ అన్నీ కూడా ఏదైతే లెవెల్స్ ఎగ్జాక్ట్లీ పెట్టానో లైన్స్ని దాన్ని నోట్ చేసుకొని రేపు ఇంట్రాడే టైమింగ్స్లో కూడా మీకు హెల్ప్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. సో ఇంట్రాడే టైమింగ్స్లో నేను ఇక్కడ చార్ట్స్ కానీ డేటా కానీ అన్నీ కూడా షేర్ చేస్తాను, సో దట్ మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇవాళ హీరో ట్రేడ్ చేసాం 46,200 CE 25 and 28లో. సో ఇవాళ అయితే స్టాప్ లాస్ అయితే మనది హిట్ అయింది. సో రేపు మనం సెన్సెక్స్ చేయొచ్చు, కాకపోతే నేను యాక్టివ్గా ఉండను రేపు, బికాస్ నాకు వర్క్ వల్ల నేను మార్కెట్స్లో కూడా యాక్టివ్గా ఉండకపోవచ్చు. అండ్ డేటా అయితే నేను షేర్ చేస్తాను మొబైల్ నుంచి. సో మార్కెట్స్ అయితే ఫుల్ టైం నేను చూడలేను కాబట్టి నేను షేర్ చేయలేను. సో నెక్స్ట్ ఎక్స్పైరీ మనం ట్రేడ్ చేసి రికవరీ చేద్దాం. సో ఎవరైతే ట్రేడ్ చేశారో లాస్ అయ్యారో హ్యాష్‌ట్యాగ్ మీకు బుక్డ్ లాస్ అని చెప్పి పెట్టండి. ఎలాగైతే ప్రాఫిట్ వచ్చినప్పుడు బుక్డ్ ప్రాఫిట్స్ అని పెడతామో, ఇప్పుడు లాస్ అయినప్పుడు కూడా ప్రాఫిట్స్ లాస్ కూడా మనకు తెలియాలి కదా, హ్యాష్‌ట్యాగ్ లాస్ అని చెప్పి పెట్టండి. సో దట్ నాకు కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ ఎక్స్పైరీలో మనం రికవరీ చేయడానికి ట్రై చేద్దాం. సో హీరో స్ట్రాటజీ మోస్ట్లీ ఏంటంటే మనం ఒక 10 ట్రేడ్లు చేసామనుకోండి, అట్లీస్ట్ 2 to 3 ట్రేడ్స్ మనకు లాస్ అయినా పర్లేదు, అండ్ వేరే ట్రేడ్స్ మనకి రిస్క్ రివార్డ్ రేషియో మంచిగా ఉంటుంది కాబట్టి సో మన అయితే లాసెస్ కవర్ అయ్యి మంచి ప్రాఫిట్స్లో ఉంటుంది. సో అది స్ట్రాటజీ వల్లనే నేను ఇక్కడ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తున్నాను. సో లాసెస్ని కూడా యాక్సెప్ట్ చేయండి, ప్రాఫిట్స్ని యాక్సెప్ట్ చేసినప్పుడు. సో ఎవ్రీ టైం కూడా ప్రాఫిటబుల్గా ఉండలేము కదా. సో నేను కూడా 100% కూడా కరెక్ట్ ఉండలేను. సో 70 to 80% కరెక్ట్ ఉండగలను. సో మార్కెట్లో 70 to 80% ఉండడమే చాలా ఎక్కువ, అండ్ ఇయర్లీ బేసిస్ చూస్తే 40% ఉంటేనే చాలా ఎక్కువ. సో ఇక్కడ ఏంటంటే ట్రేడింగ్ అన్నప్పుడు ట్రేడింగ్లో స్టాప్ లాసెస్ కూడా హిట్ అవుతాయి, టార్గెట్సే కాదు. సో అది మీరు యాక్సెప్ట్ చేయాలి, ఓకేనా. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.